పొద్దున్నే నిద్ర లేవగానే ఆ కళ్ళు పూర్తిగా తెరవకముందే మన చెయ్యి ఆటోమేటిక్గా దేనికోసం వెతుకుతుందో మనందరికీ తెలుసు కదా. అవును, ఖచ్చితంగా ఫోన్ కోసమే. ఎగ్జాక్ట్లీ. ఆ ఫోన్ స్క్రీన్ ఆన్ చేయగానే వాట్సాప్ గ్రూపుల్లో వందలాది మెసేజ్లు, ఆ రాత్రికి రాత్రే ప్రపంచంలో జరిగిపోయిన 10 బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్, ఆఫీస్ నుంచి ఈమెయిల్స్. అంటే కనీసం బెడ్ దిగకముందే మన మెదడు ఒక భారీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినట్లనిపిస్తోంది. నిజమే. అసలు రోజువారీ జీవితం మొదలవకముందే ఏదో తెలియని విపరీతమైన అలసట వస్తోంది. అవును, ఒక రకమైన మానసిక భారంతో మన దినచర్య ప్రారంభమవుతోంది. అసలీ గందరగోళం, ఆ ఒత్తిడి లేకుండా రోజును ప్రారంభించడం సాధ్యమేనా అనిపిస్తోంది. ఈనాటి మన లోతైన విశ్లేషణకు ఇదే ప్రధాన అంశం. రైట్. ఈ పరిస్థితికి ప్రధాన కారణం మనం తీసుకుంటున్న సమాచారమే. అంటే మన మెదడు సహజంగా ప్రాసెస్ చేయగలిగే సామర్థ్యం కంటే 100 రెట్లు ఎక్కువ సమాచారాన్ని ఒకేసారి దానిమీద రుద్దడమే అసలు సమస్య. మనం జీవిస్తున్న ఈ డిజిటల్ యుగంలో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అనేది మనల్ని అత్యంత క్రూరంగా దెబ్బతీస్తున్న ఒక సైలెంట్ సమస్య. మీరన్న ఆ అలసట అనేది శారీరకమైనది కాదు, అది పూర్తిగా మానసికమైనది. కరెక్ట్. అందుకే ఈరోజు మనం విశ్లేషించబోయే ఒక అద్భుతమైన శివవరదానం సరిగ్గా ఈ సమస్యకే ఒక పదునైన, ఆచరణాత్మకమైన పరిష్కారాన్ని చూపుతోంది. ఆ శివవరదానంలో దాగిన ఆంతర్యమేమిటో మనం ఈరోజు డీకోడ్ చేద్దాం. అవును, దీనిలోని ముఖ్యమైన సందేశమేంటంటే సరళ పురుషార్థీ భవ. అంటే మన పురుషార్థాన్ని లేదా మన శ్రమను అత్యంత సరళంగా మార్చుకోవడం. అంటే పనులను సింపుల్గా చేసుకోవడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది ఎక్కడో హిమాలయాల్లో కూర్చుని ఆచరించాల్సిన తాత్విక సిద్ధాంతం కాదు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఆఫీస్లో, ఇంట్లో, ట్రాఫిక్లో మనం ఎదుర్కొనే విపరీతమైన ఒత్తిడిని ఎలా జయించాలో చెప్పే ఒక పక్కా ప్రాక్టికల్ గైడ్. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ శివ వరదానం సూచించే మొదటి అడుగు వింటే మీరు ఆశ్చర్యపోతారు. అందులో ఇలా ఉంది: ఏ విషయాన్ని చూసినా, విన్నా దాని సారాన్ని మాత్రమే అర్థం చేసుకోండి. ఓహో, ఇక్కడే మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఉంది. అంటే రోజంతా మనం చూసే వినే విషయాల నుండి కేవలం సారాన్ని మాత్రమే తీసుకోవడమంటే ఏమిటని మనకు అనిపిస్తుంది కదా. అవును, అసలు ఆ ఫిల్టరింగ్ ఎలా చెయ్యాలి? ఆ సైకాలజీలో మనం కాగ్నిటివ్ లోడ్ అనే ఒక ముఖ్యమైన భావన గురించి మాట్లాడుకుంటాం. ఉదాహరణకు, మీ కంప్యూటర్ బ్రౌజర్లో ఒకేసారి 100 ట్యాబ్లు ఓపెన్ చేసి ఉంచితే కంప్యూటర్ ఎలా స్లో అయిపోతుందో చూశారు కదా. అవును, సిస్టమ్ హీట్ ఎక్కిపోతుంది కదా. ఖచ్చితంగా. మన మెదడు కూడా సరిగ్గా అలాగే పనిచేస్తుంది. పక్కింటి వాళ్ళ గాసిప్స్, ఎవరో రాజకీయ నాయకుడి మీద వచ్చిన మీమ్స్, ఆఫీస్లో కొలీగ్స్ మధ్య జరిగిన చిన్న వాదన, ఇవన్నీ మన బ్రౌజర్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే అనవసరమైన ట్యాబ్లు లాంటివి. అరే నిజమే! ఈ ప్రతి చిన్న విషయాన్ని, ఆ ఈవెంట్ వెనుక ఉన్న ఎమోషన్ను మన మెదడు ప్రాసెస్ చేయడానికి చాలా శక్తిని ఖర్చు చేస్తుంది. సరే, దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం. మన స్మార్ట్ ఫోన్లో ఉండే స్పామ్ ఫిల్టర్ గురించి ఆలోచిస్తే సరిపోతుందేమో కదా. అవును, పర్ఫెక్ట్ అనాలజీ. అంటే మనకొచ్చే వేలాది ప్రమోషనల్ ఈమెయిల్స్, పనికిరాని మెసేజెస్లో కేవలం ముఖ్యమైనవి మాత్రమే ఇన్బాక్స్లో ఉంచి ఆ చెత్తనంతా స్పామ్ ఫోల్డర్లోకి ఎలా నెట్టేస్తుందో, మన మెదడు కూడా ఇన్కమింగ్ ఇన్ఫర్మేషన్ని అలా ఫిల్టర్ చేయాలి అంటోంది ఈ శివవరదానం. అవును, చెత్తను పక్కన పెట్టేసి అసలు విషయాన్ని మాత్రమే తీసుకోవాలి. కానీ ఇక్కడే నాకొక ప్రాక్టికల్ సందేహం వస్తోంది. ఈమెయిల్స్ని ఫిల్టర్ చేయడం ఈజీ, కానీ నిజ జీవితంలో ఎవరైనా మన గురించి ఏదైనా నెగటివ్గా మాట్లాడితే, లేదా ఆఫీస్లో బాస్ మన మీద కోపంగా అరిస్తే, ఆ ఎమోషనల్ చెత్తని వదిలించుకోగలమా అని కదా. అవునండి, ఆ ఎమోషనల్ చెత్తను మనం ఫిల్టర్ చెయ్యగలమా? ఒకరు మన మీద అరుస్తుంటే ఆ టెన్షన్ని స్పామ్ ఫోల్డర్లోకి నెట్టేసి ప్రశాంతంగా ఆ సారాన్ని వెతకడం అనేది అడ్రినలిన్ పెరుగుతున్నప్పుడు నిజంగా సాధ్యమేనా? చూడండి, అది సులభం కాదు, కానీ ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే ఎవరైనా మన మీద అరుస్తున్నప్పుడు మనం ఒకేసారి 2 వేర్వేరు విషయాలను వింటుంటాం. ఓకే. ఒకటి వారి కోపం, వారి ఫ్రస్ట్రేషన్, అంటే ఆ మాటల చుట్టూ ఉన్న ఎమోషనల్ కవరింగ్ అన్నమాట. అది ఖచ్చితంగా స్పామ్. రెండవది వారు చెప్పాలనుకుంటున్న అసలు విషయం, బహుశా ఒక ప్రాజెక్ట్లో జరిగిన తప్పు లేదా డెడ్లైన్ మిస్ అవ్వడం. అదే దానిలోని సారం. రైట్ రైట్. మనం ఆ కోపాన్ని, ఆ ఎమోషన్ని తీసుకుంటే నన్నే ఎందుకన్నాడు, పక్కవాణ్ణి అనొచ్చు కదా, నాకే ఎందుకిలా జరుగుతుంది అనే భయంకరమైన ఓవర్ థింకింగ్ లూప్లో ఇరుక్కుపోతాం. అక్కడే మన మెదడుకు కాగ్నిటివ్ లోడ్ పెరిగిపోయి ఆలోచనా శక్తి స్తంభించిపోతుంది. అంటే మనం ఆ కోపాన్ని పర్సనల్గా తీసుకోవడం వల్లే అసలు సమస్య వస్తుంది అంటారు. ఖచ్చితంగా. అదే ఆ శివవరదానం సూచించినట్లు
కేవలం సారాన్ని అంటే ప్రాజెక్ట్ డెడ్లైన్ మిస్ అయింది కాబట్టి దాన్ని ఫిక్స్ చేయడానికి నేనేమి చెయ్యాలి అనే ఒక్క పాయింట్ని మాత్రమే గ్రహిస్తే అక్కడ ఎమోషనల్ లగేజ్ ఉండదు. వావ్, ఇది చాలా క్లియర్గా ఉంది. మన రోజువారీ శ్రమ, అదే మన పురుషార్థం ఎంత సరళమవుతుందో ఊహించండి. ఓవర్ థింకింగ్ అనే మహమ్మారికి ఇది అద్భుతమైన విరుగుడు. లాజిక్ చాలా స్పష్టంగా ఉంది. ఇన్కమింగ్ సమాచారాన్ని ఫిల్టర్ చేసి మెదడులో స్పేస్ని కాపాడుకోవడమనేది ఒక ఆత్మరక్షణ లాంటిది. అయితే ఇక్కడి విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ శివ వరదానం ఇక్కడతో ఆగిపోలేదు. ఇన్కమింగ్ ఎంత ముఖ్యమో అవుట్గోయింగ్ కూడా అంతే ముఖ్యమని చెప్తోంది. అవును, మనం ఇచ్చే రెస్పాన్స్ కూడా. తర్వాత వాక్యం ఈ విధంగా ఉంది: ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా అందులో సారము నిండి ఉండాలి. అప్పుడు పురుషార్థము సరళమైపోతుంది. మనం గ్రహించేది ఫిల్టర్ చేస్తే సరిపోదు. మనం బయటకు పంపే అవుట్పుట్ అనగా మన మాటలు మరియు పనులు కూడా కేవలం సారంతోనే ఉండాలి అంటోంది. ఇక్కడే మనం ఉద్దేశపూర్వక చర్య గురించి మాట్లాడుకోవాలి. అంటే దేనికోసం చేస్తున్నాం అనే క్లారిటీ. ఉదయం నుండి రాత్రి వరకు మనం చేసే పనులలో, మాట్లాడే మాటలలో సగానికి పైగా స్పష్టమైన ఉద్దేశం ఉండదు, తెలుసా? అవునా? అవి కేవలం ఆయా పరిస్థితులకు మనమిచ్చే ఆటోమేటిక్ రియాక్షన్స్ మాత్రమే. ఎవరైనా ఏదైనా అనగానే వెంటనే తిరిగి ఏదో ఒకటి అనేయడం, ఆలోచించి ఇచ్చే రెస్పాన్సెస్ చాలా తక్కువ. పనులలో, మాటల్లో సారం నింపడం అంటే ఏది పడితే అది మాట్లాడకుండా కేవలం ఆ క్షణానికి ఏమి అవసరమో, దేనివల్ల ప్రయోజనముందో అది మాత్రమే చేయడం. ఇది వినడానికి చాలా బాగుంటుంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఉద్దేశపూర్వకంగా ఉండటమంటే రోబోలాగా భావోద్వేగాలు లేకుండా బతకాలా? ఉదాహరణకు, ఇంట్లో పిల్లలు విపరీతంగా అల్లరిచేసి వస్తువులన్నీ పగలగొడుతున్నప్పుడు, లేదా ట్రాఫిక్లో ఎవరో కావాలనే అడ్డంగా వచ్చి హారన్ కొడుతున్నప్పుడు అప్పుడు ఎలా ప్రశాంతంగా ఉండాలి అని? అవును, నా మాటల్లో సారాన్ని ఎలా వెతుక్కుంటాను? ఆ సమయంలో కోపం, అసహనం రాకుండా ఎవరూ ఆపలేరు కదా. చూడండి, భావోద్వేగాలను చంపుకోమని ఈ శివవరదానం ఎక్కడా చెప్పడం లేదు. మన భావోద్వేగాలు మన చర్యలను కంట్రోల్ చేయకుండా చూసుకోమంటోంది. ఓకే, మీరు చెప్పిన పిల్లల ఉదాహరణే తీసుకుందాం. పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు మీకు కోపం రావడం సహజం. అప్పుడు కోపంలో అరిస్తే ఏమవుతుంది? ఇల్లంతా రచ్చరచ్చ అవుతుంది. 10 నిమిషాలు ఇల్లంతా గందరగోళం, పిల్లలు ఏడవడం, మీ మూడ్ పాడవడం, ఆ తర్వాత మీరే పశ్చాత్తాపపడటం. ఇదంతా ఎసెన్స్ లేని, అంటే సారం లేని కర్మ. ఇక్కడ మీ ఎనర్జీ మొత్తం వృధా అయిపోయింది గదా. నిజమే. అదే ఒక్క సెకండ్ ఆగి, నేనిప్పుడు ఏం సాధించాలనుకుంటున్నాను, నా అసలు ఉద్దేశమేమిటి అని ప్రశ్నించుకుంటే, పిల్లలు ఆ అల్లరి ఆపాలి అనేది మీ సారాంశం. దానికి వాళ్లమీద అరిసి ఎనర్జీ వేస్ట్ చేయడం కంటే వాళ్ళని దగ్గరకు పిలిచి వేరే పనులు ఎంగేజ్ చేయడం సరైన పద్ధతి అని మెదడు చెప్తుంది. అబ్బా, అంటే ప్రతి చర్య వెనుక దీనివల్ల అసలు ప్రయోజనం ఏమిటి అని ఒక మిల్లీసెకండ్ ఆలోచించడం. ఈ ఒక్క చిన్న ఫిల్టర్ మన దైనందిన జీవితంలో ఎంత పెద్ద మార్పును తెస్తుందో కదా. ఇది ఆఫీస్ మీటింగ్స్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఖచ్చితంగా. ఒక చిన్న అజెండా కోసం గంటల తరబడి మీటింగ్స్ పెట్టి ఎవరో ఒకరు సంబంధం లేని విషయాలు మాట్లాడుతుంటారు. మిగతా వాళ్లకి విసుగొస్తుంటుంది. అక్కడ గనక అందరూ కేవలం సారాంశం మాత్రమే మాట్లాడితే ఆ మీటింగ్ 10 నిమిషాల్లో పూర్తవుతుంది. అందరి సమయం, ఎనర్జీ ఆదా అవుతాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా అందులో సారముంటే మన శ్రమ సగానికి పైగా తగ్గిపోతుంది అనడానికి ఇదే సరైన ఉదాహరణ. అనవసరమైన ఘర్షణలు ఉండవు, అనవసరమైన వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరముండదు. ఈ శివవరదానం చెప్తున్న సరళ పురుషార్థం వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే. రైట్. ఎనర్జీ వృధా అవ్వకుండా చూసుకోవడం, ఆ ఎనర్జీ లీకేజ్ని ఆపడం, ఇన్పుట్లోనూ అవుట్పుట్లోనూ ఎసెన్స్ని మాత్రమే మెయింటైన్ చేయడం ద్వారా మన మెదడు ఎప్పుడూ అలసిపోదు. అయితే ఈ ఎనర్జీ లీకేజ్ ఆగిపోయినప్పుడు మనలో ఒక కొత్త రకమైన శక్తి వస్తుందని శివవరదానం చెబుతోంది. ఇన్కమింగ్ ఇన్ఫర్మేషన్ను ఫిల్టర్ చేస్తూ, అవుట్గోయింగ్ యాక్షన్స్ను ఉద్దేశ్యపూర్వకంగా చేస్తూ ఉంటే దాని ఫలితం గురించి ఒక అద్భుతమైన వాక్యముంది. ఏమిటది? ఇటువంటి సరళ పురుషార్థులు అన్ని విషయాలలోనూ ఆల్రౌండర్గా ఉంటారు. వారిలో ఎలాంటి లోపమూ కనిపించదు. ఏ విషయంలోనూ ధైర్యము తగ్గదు. నేనిది చెయ్యలేను అనే మాటలు వారి నోటి నుండి వెలువడవు. అసలు దీనంతటి అర్థమేమిటి? ఇది కొంచెం ఓవర్ ప్రామిసింగ్గా అనిపించడం లేదా? ఒక మనిషి అన్నింటిలోనూ ఆల్రౌండర్ ఎలా అవుతాడు? అందరికీ అన్నీ రావు కదా. పైకి చూస్తే ఇది కొద్దిగా అసాధ్యంగా అనిపించవచ్చు.
కానీ దీని మనం విశాల దృక్పథంతో అనుసంధానించి చూస్తే, దీని వెనుకున్న సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ని అర్థం చేసుకుంటే ఇది చాలా లాజికల్. ఎలా అంటారు? సైకాలజీలో మనకు గ్రోత్ మైండ్ సెట్ మరియు ఫిక్స్డ్ మైండ్ సెట్ అనే 2 సిద్ధాంతాలున్నాయి. ఒక కొత్త పని వచ్చినప్పుడు నేనిది చెయ్యలేను అనడం ఫిక్స్డ్ మైండ్ సెట్. ఇక్కడ శివవర్ధానం చెప్తున్న ఆల్రౌండర్ అంటే క్రికెట్లో ఒకే వ్యక్తి బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ అన్ని చేసేయడమని కాదు సుమా. ఓహో, నేనలాగే అనుకున్నాను. కాదు. ఏ పరిస్థితి ఎదురైనా, ఏ కొత్త బాధ్యత తలమీద పడినా దాన్ని భయపడకుండా స్వీకరించగల మానసిక సంసిద్ధతను కలిగి ఉండటం. ఇక్కడ ధైర్యం తగ్గదు అనేదే మెయిన్ పాయింట్. అంటే ఒక స్విసామి నైఫ్ లాగా లేదా ఒక మల్టీ టూల్ లాగా ఉండటమన్నమాట. పరిస్థితిని బట్టి తమను తాను మలుచుకోవటం. కానీ నేనిది చెయ్యలేను అనే మాటను పూర్తిగా డిక్షనరీ నుంచి తీసేయడం ఎలా సాధ్యం? కొన్ని పనులు మనకు నిజంగానే రావు కదా, మనం ఎప్పుడూ చేసి ఉండము. అటువంటప్పుడు నేను చెయ్యగలను అనడం మూర్ఖత్వం అవుతుందేమో. ఇక్కడే మనం సారాన్ని గ్రహించడం అనే మొదటి పాయింట్కు తిరిగి వెళ్ళాలి. ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా కష్టమైన పని మన ముందున్నప్పుడు దాన్ని ఒక పెద్ద పర్వతంలా చూస్తే ఎవరికైనా నేను చేయలేను అనే భయమే వస్తుంది. అవును. కానీ ఆ పని వెనుక ఉన్న సారాన్ని, ఆ కోర్ మెకానిజంని అర్థం చేసుకుంటే అది కేవలం మనకు తెలిసిన కొన్ని చిన్న చిన్న పనుల కలయిక అని తెలుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నేను చెయ్యలేను అనే మాట స్థానంలో నేను దీన్ని ఎలా నేర్చుకోగలను, దీనికి కావాల్సిన బేసిక్స్ నాకు తెలుసా అనే ప్రశ్న వస్తుంది. అరే, ఎంత చక్కగా చెప్పారు. వారిలో ధైర్యం తగ్గదు అని ఆ శివవరదానం చెబుతున్నది ఇందుకే. సమస్యలోని సారాన్ని మాత్రమే చూసి అలవాటున్నవారికి ఆ భయం ఉండదు. ఆ సమస్యను ముక్కలుగా చేసి అర్థం చేసుకునే సహనం ఉంటుంది. అద్భుతం. సమస్యను దాని సైజును బట్టి కాకుండా దాని ఎసెన్స్ను బట్టి డీకోడ్ చేయడం. అంటే వాళ్లకు ప్రపంచంలో ఉన్న అన్ని పనులు ముందే తెలిసిపోయినుంటాయని కాదు, కానీ ఆ పానిక్ బటన్ నొక్కకుండా ఉండే క్లారిటీ ఉంటుంది. ఈ గ్రోత్ మైండ్ సెట్ ఉంటే నిజంగానే ఏ విషయంలోనూ ధైర్యం తగ్గదు. తీసుకోవడం, భయాన్ని పోగొట్టుకోవడం, ఇవన్నీ మనలో జరిగే మార్పులు. కాని ఈ శివవరదానం కేవలం మనతోనే ఆగిపోలేదు. మనలోని ఈ సరళమైన దృక్పథం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా మారుస్తోందో ఆఖరి వాక్యాల్లో వివరిస్తోంది. అవును, ఇక్కడ నుండి మనం సోషల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఒక వ్యక్తి మారితే ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా మారుతోందనేది ఇందులో దాగి ఉంది. కరెక్ట్. ఆ ఆఖరి పాయింట్ ఏమిటంటే, ఇటువంటి సరళ పురుషార్థులు స్వయం కూడా సరళ చిత్తులుగా ఉంటారు మరియు ఇతరులను కూడా సరళ చిత్తులుగా తయారు చేస్తారు. అంటే సరళ చిత్తం అనేది ఒకరి నుండి మరొకరికి వ్యాపించే ఒక పాజిటివ్ అంటువ్యాధి లాంటిదట. ఇది వినడానికి చాలా బావుంది, కానీ మన రోజువారీ జీవితంలో మన చుట్టూ ఎంతోమంది కోపంతో రగిలిపోయేవారు, నెగటివిటీని స్ప్రెడ్ చేసేవారుంటారు కదా. మన ప్రశాంతత వాళ్లను నిజంగా మారుస్తుందా? రోజువారీ ఘర్షణలకు ఇదొక మాస్టర్ కీలాగా పనిచేస్తుందా? చూడండి, ఇది 100% పనిచేస్తుంది. మరియు దీని వెనుక పక్కా న్యూరో సైన్స్ ఉంది. మన మెదడులో మిర్రర్ న్యూరాన్స్ అని కొన్ని ప్రత్యేకమైన కణాలుంటాయి. మిర్రర్ న్యూరాన్సా? అవును. ఎదుటి వ్యక్తి నవ్వుతుంటే మనకు తెలియకుండానే మన పెదవులపై నవ్వు రావడం, ఎవరైనా కళ్లలో నీళ్లు పెట్టుకుంటే మనక్కూడా ఏడుపు రావడం, ఎవరైనా కోపంగా అరుస్తుంటే ఆటోమేటిక్గా మన హార్ట్ బీట్ పెరగడం, ఇదంతా ఈ మిర్రర్ న్యూరాన్స్ చేసే పనే. దీన్నే మనం సైన్స్లో ఎమోషనల్ కంటాజియన్ అంటాం. అంటే ఎమోషన్స్ ఒకరి నుండి మరొకరికి అంటుకోవడం. ఓహో, అంటే ఈ మిర్రర్ న్యూరాన్స్ వల్లే ఆఫీస్లో ఒకరు టెన్షన్ పడితే ఆ టీం మొత్తం ఆటోమేటిక్గా టెన్షన్కి గురవుతుందన్నమాట. కానీ ఒక నెగటివ్ ఎమోషన్ అంటుకున్నంత ఈజీగా మన సరళత్వం లేదా ప్రశాంతత వాళ్ళకెలా వ్యాపిస్తుంది? ఇక్కడే అసలైన సైకలాజికల్ మ్యాజిక్ ఉంది. ఒక కఠినమైన ఆఫీస్ సెటప్ను ఉదాహరణగా తీసుకుందాం. ఒక పెద్ద క్లయింట్ నుండి ప్రాజెక్ట్ గురించి చాలా నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అనుకుందాం. మీ మేనేజర్ విపరీతమైన పానిక్లో ఉన్నాడు. చేతిలో ఉన్న ఫైల్స్ని విసిరేస్తూ ఈ మందరి మీద గట్టిగట్టిగా అరుస్తున్నాడు. బాబోయ్, దారుణమైన పరిస్థితి. అవును. అతని మిర్రర్ న్యూరాన్స్ ఆ గదిలో ఉన్న అందరిలోనూ ఆ టెన్షన్ని, ఆ భయాన్ని నింపుతున్నాయి. అందరి ఫేసెస్లో కంగారు కనిపిస్తోంది. ఇప్పుడు మీరు ఆ మీటింగ్ రూంలో ఉన్నారు. మీరు ఈ శివవరదానం ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఆ కోపాన్ని, ఆ అరుకుల్ని, అంటే ఆ స్పామ్ని ఫిల్టర్ చేసి కేవలం ఆ క్లయింట్ ఫీడ్బ్యాక్లోని సారాన్ని మాత్రమే తీసుకున్నారు. రైట్. ఎమోషన్ని పక్కన పెట్టేశాను. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీరు ఏమాత్రం టెన్షన్ పడకుండా చాలా ప్రశాంతమైన, స్థిరమైన స్వరంతో, సర్, డెడ్లైన్ మిస్ అయిన మాట, ఫీడ్బ్యాక్ నెగిటివ్గా వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ ప్రాబ్లంని ఈ 2 స్టెప్స్తో మనం ఇప్పుడే సాల్వ్ చేయవచ్చు అని స్పష్టంగా, సరళంగా చెప్పారనుకోండి. అప్పుడు ఆ మేనేజర్ పరిస్థితి ఏమిటి?
ఆ ప్రశాంతత అతని మెదడును షాక్కి గురిచేస్తుందా? ఖచ్చితంగా. ఒకే గదిలో రెండు విరుద్ధమైన ఎమోషన్స్ ఉన్నప్పుడు ఏ ఎమోషన్ అయితే ఎక్కువ స్థిరత్వంతో ఎక్కువ స్పష్టతతో ఉంటుందో మిర్రర్ న్యూరాన్స్ దానికి సింక్ అవ్వడానికి ప్రయత్నిస్తాయి. మేనేజర్ అరుపులలో గందరగోళం ఉంది, కాని మీ ప్రశాంతతలో స్పష్టత ఉంది. వావ్, లాజిక్ భలే ఉంది. మీరు ఎంత స్థిరంగా సరళంగా ఉంటే ఆ మేనేజర్ గొంతు ఆటోమేటిక్గా అంత కిందికి దిగుతుంది. అతని మిర్రర్ న్యూరాన్స్ మీ ప్రశాంతతను కాపీ చేయడం మొదలుపెడతాయి. ఆ గదిలోని టెన్షన్ మొత్తం కొన్ని నిమిషాల్లోనే నీరుగారిపోతుంది. కేవలం మీ ప్రశాంతత, మీ సరళత్వం అక్కడున్న అందర్నీ సరళంగా మార్చేస్తుంది. వాట్ ఏ పవర్ఫుల్ ఇలస్ట్రేషన్! ఇది వింటుంటే నాకు రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. అంటే మనం కేవలం సైలెంట్గా ఉండటం కాదు, ఒక కల్లోలమైన వాతావరణంలో పానిక్ అవ్వకుండా స్థిరంగా ఉండడం ద్వారా ఎదుటివారి ఫిజియాలజీని కూడా కంట్రోల్ చేయవచ్చనమాట. అదే శివవరదానం చెప్తున్నది. ఇతరులను కూడా సరళచిత్తులుగా తయారు చేస్తారు అని. ఇది కేవలం ఆఫీస్కే కాదు, భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి, రోడ్డు మీద వెళుతున్నప్పుడు జరిగే చిన్నపాటి ఘర్షణలు కానివ్వండి, ఎదుటివారు ఎంత కఠినంగా ప్రవర్తించినా మనం లోపల ఎలాంటి కుటిలత్వం లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా సారంతో మాత్రమే రెస్పాండ్ అయితే ఎదుటివారి కోపం ఇట్టే చల్లారిపోతుంది. ఈ ఘర్షణలను పరిష్కరించుకోవడానికి ఇంతకంటే గొప్ప ప్రాక్టికల్ టూల్ మరొకట్లేదు. నిజమే. సో ఒకసారి ఈ మొత్తం ప్రయాణాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, మనం మన కళ్లతో చెవులతో తీసుకునే ప్రతి సమాచారాన్ని ఒక పవర్ఫుల్ స్పామ్ ఫిల్టర్తో వడపోయాలి. అందులోని అనవసరమైన ఎమోషన్స్ని పక్కన పెట్టి కేవలం సారాన్ని మాత్రమే మెదడులోకి పంపాలి. అవును. ఉద్దేశ్యాన్ని, సారాన్ని ఉంచాలి. అనవసరమైన రియాక్షన్స్ ఇవ్వకూడదు. ఈ ప్రాసెస్తో మనకు నేను ఇది చెయ్యలేను అనే భయం శాశ్వతంగా పోయి ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగల ఒక ఆల్రౌండర్ మైండ్ సెట్ వస్తుంది. ఆ విధంగా మనం సాధించిన ప్రశాంతత, ఆ సరళత్వం మనలోని మిర్రర్ న్యూరాన్స్ ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది, వారిని కూడా ప్రశాంతంగా మారుస్తుంది. ఈ శివ వరదానం అనేది కేవలం పుస్తకాల్లో చదివి వదిలేసే 4 వాక్యాలు కాదు, నిత్య జీవితంలో ప్రతి క్షణం మనం ఎదుర్కొనే ప్రతి సమస్యపై ప్రయోగించగల ఒక ప్రాక్టికల్ టూల్ కిట్. 100% నిజం. ఇందులో ఉన్న ప్రతి పదము మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రాక్టికల్ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. కాగ్నిటివ్ లోడ్ని తగ్గించుకోవడం దగ్గర నుండి ఇతరుల నెగటివిటీని బ్యాలెన్స్ చేయడం వరకు ఈ సరళ పురుషార్థం అనేది ఆధునిక మానవుడి గందరగోళ జీవితానికి ఒక పర్ఫెక్ట్ యాంటీడోట్ లాంటిది. విషయాలను సంక్లిష్టం చేయడం చాలా సులభం, కానీ వాటిలోని సారాన్ని గ్రహించి సరళంగా జీవించడమే నిజమైన ఎదుగుదల. ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ఆలోచనతో ఈ సెషన్ని ముగిద్దాం. ఒక క్షణం ఆలోచించండి. రేపు ఉదయం మీరు ఎదుర్కొనే అతిపెద్ద సవాలును లేదా అత్యంత విసుగు తెప్పించే ఒక సంఘటనను ఊహించుకోండి. మీకు ఏమాత్రం ఇష్టం లేని అత్యంత కష్టమైన లేదా విపరీతమైన కోపం తెప్పించే వ్యక్తితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కేవలం ఒకే ఒక్కసారి ఈ శివ వరదానాన్ని ప్రయోగించి చూడండి. ఆ వ్యక్తి కోపాన్ని, ఆ ఎమోషనల్ డ్రామాని పక్కన పెట్టి కేవలం వారి మాటల్లోని సారాన్ని మాత్రమే గ్రహించడం ప్రారంభిస్తే ఏమవుతుంది? మీరిచ్చే ఆ ప్రశాంతమైన, సరళమైన రెస్పాన్స్కి వాళ్ల మిర్రర్ న్యూరాన్స్ ఎలా రియాక్ట్ అవుతాయో గమనించండి. రాత్రికి రాత్రే ఈ ప్రపంచం పట్ల మీ దృక్పథం, మీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో కదా. రేపు ఈ ప్రయోగాన్ని మీ దైనందిన జీవితంలో చేసి చూడండి. ఈ ప్రపంచం నిజంగానే మీరు అనుకున్నదానికంటే చాలా సరళమైనది.